హాయ్, వెల్కమ్ టు స్వీటీ ఫ్లేవర్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే గుత్తి వంకాయ కర్రీ చేద్దాం. నాకైతే ఇలాంటి వంకాయలు అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు ఇంకా డార్క్ కలర్ ఉన్నవి తీసుకోండి, అవి ఇంకా చాలా బాగుంటాయి. లేదంటే గ్రీన్ వంకాయలైనా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇవైనా బాగానే ఉంటాయి. వంకాయ కర్రీ తినని వాళ్ళు కూడా గిన్నె ఖాళీ చేసేస్తారండి. ఈ కర్రీ ఒక్కసారి చేసి చూడండి మీరు. దీనికి కావాల్సిన పదార్థాలు, నేనైతే 10 వంకాయలు తీసుకున్నాను. పసుపు 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు సరిపడా, కారం కొద్దిగా, తెల్ల నువ్వులు 1/2 కప్, వేరుశనగ గుళ్ళు 1 పెద్ద కప్పు, టమాటాలు 3, పెద్దవైతే 2 తీసుకోండి, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 4, జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని దానిలో ఫస్ట్ వేరుశనగ గుళ్ళు వేసుకొని దోరగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఇలా వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తెల్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర వేసుకొని ఇలా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతే టేస్ట్ బాగుండదు. ఇలా దోరగా వేయిన తర్వాత ముందుగా మనం పల్లీలు తీసుకున్న గిన్నెలోకే తీసుకోవాలి దీన్ని కూడా. ఇప్పుడు వేయించుకున్న వాటన్నింటినీ మిక్సీ గిన్నెలోకి వేసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా అయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా క్రీమీ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో మనం ముందుగా తీసుకున్నటువంటి పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అందులోంచి ఒక మిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకొని, తర్వాత టమాటా ముక్కలు వేసుకొని ఇలా పేస్ట్లా పట్టుకోవాలి. మనం ముందుగా వేరుశనగ పప్పుల్ని పట్టుకున్నాం కదా పేస్ట్, దానిని కూడా దీనిలో వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మీకు కావాలంటే మీరు 2 చేతితో అయినా మిక్స్ చేసుకోవచ్చు. నాకైతే ఈజీగా ఉంటుందని చెప్పి నేను మిక్సీలోనే కలుపుకున్నాను. చూసారా, కలిసిపోయింది. ఇలా కలిసిన తర్వాత దీన్ని అంతటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు ముందు తీసుకున్నటువంటి వంకాయలు ఉన్నాయి కదా, వాటిని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని ఆ వాటర్లో వేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏమంటే దానిలో ఏమన్నా ఉన్నా పోతవి, ప్లస్ మనకి వంకాయలు చేదు రాకుండా ఉంటాయన్నమాట. ఇలా ఇక్కడ వరకు మాత్రమే కట్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ బాగా కట్ చేసుకుంటే ముక్కలు విడిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసుకోవాలి. వంకాయలు వేయించడానికి నూనె అండి, కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ముందుగా సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వాటిని తుడుచుకొని తడి ఆరిన తర్వాత ఆ వంకాయల్ని ఆ కడాయిలో వేసుకొని వేయించుకోవాలి. ఈ వంకాయల్ని మధ్య మధ్యలో తిప్పుతూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వేగడానికి నాకైతే 15 నిమిషాలు టైం పట్టిందండి. ఇప్పుడు అదే కడాయిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా తీసుకున్నటువంటి పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటమన్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ ఉంది కదండి, దానిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దానిలో 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టద్దండి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసారండి ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఇప్పుడు ముందుగా వేయించుకున్నటువంటి వంకాయల్ని దీనిలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఉప్పు కారం చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. నాకైతే చాలేదండి, నేను ఇంకా యాడ్ చేసుకున్నాను. ఇలా కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించాలి.
ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకొని దానిలో కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో ఈజీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్, చపాతీ, రోటీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి. ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. సేమ్ క్వాంటిటీతో చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. వాచ్ మై ఛానల్.